జీవధర్మ సిద్ధాంతం నుంచి ఒక పరివర్తన వైపు మనం వచ్చినట్టు, ఒక తొలిమెట్టు ఎక్కినట్టు. పూజల వలన మిగతా ఏవీ కాదు. ఈ కెమెరాలు కనిపెట్టడము, ఈ శాటిలైట్లు కనిపెట్టడం, ఈ ఏరోప్లేన్లు కనిపెట్టడం నీ స్థాయిలో నువ్వు కనిపెట్టావు. తక్కిన జీవరాశులు వాటి స్థాయిలో అవి ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాయి. మనకు తెలియదు, అది మనకు తెలియదు. మనకన్నా సాహసవంతమైనటువంటివి అవి కనిపెడుతున్నాయి, సృష్టిని నడిపిస్తున్నాయి. దేంట్లో మానవుడు గొప్పవాడంటే విద్వత్తు ప్రకారంగా, జ్ఞానం ప్రకారంగా ఒక స్పిరిచువాలిటీ లెవెల్స్లో మాత్రమే మనిషి ఒక అడుగు ముందుకు వేయగలిగాడు, పరివర్తనలోకి వచ్చాడు. అది గర్వకారణం. దాన్ని అంతటితోనే పెట్టాలి. మళ్ళీ దాన్ని మూఢత్వంలోకి తీసుకెళ్ళి దాన్ని ఇంకో నమ్మకంతో ముడిపెట్టి వాల్యూస్ లేకుండా చేయొద్దు. షార్ట్కట్లో చెప్పాలంటే మన ధర్మం గురించి మనం చెప్దాం, వేరే మతాల గురించి మనకు సంబంధం లేదు. అవి ఎలా పుట్టావో ఏంటో వాళ్ళకే క్లారిటీ లేదు, మనకు అనవసరం అవెల్లా. నేను రీసెర్చ్ చేసినంత వరకు మన పూజల మీద, మన దేవీ దేవతల మీద, అందరి మీద సమగ్రమైనటువంటి విచారణ చేసినప్పుడు నాకు దొరికిన సత్యం ఏంటంటే, మన సనాతన ధర్మం అంతా కూడా పర్యావరణ సిద్ధాంతం, నేచర్ సైన్స్. ఇంకొక స్టెప్ ముందుకెళ్ళారు మన వాళ్ళు. మన సిద్ధాంతాలు, మన యొక్క శాస్త్రాలు, మన పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు అన్నీ కూడా ఖగోళ విజ్ఞానం. మనది ఖగోళ విజ్ఞానం, యూనివర్సల్ సైన్స్ అండ్ నేచర్ సైన్స్ టు బి. ఈ రెండింటిలో మనం ఉన్నాము కాబట్టి ఈ రెండింటి యొక్క ప్రతికూల సానుకూల పరిస్థితులకు అనుబంధంగానే మనకి ఈ పూజలను ప్రవేశపెట్టారు మన వాళ్ళు. ఇందు మూలంగా మన కోరికలు కూడా తీరుతాయి. సత్యం, ఇవి చేయడం వలన మన కష్టాలు నెరవేరుతాయి, మనకు సక్సెస్ఫులిటీ ఉంటుంది, గ్రోతింగ్ ఉంటుంది, అన్నీ మంచిగా అవుతాయి. కానీ 3 విషయాలు ప్రమాణంగా మనం చూసుకోవాలా. క్రియాలోపం జరగకూడదు, వస్తులోపం జరగకూడదు, ఉచ్చారణ లోపం జరగకూడదు, సమయలోపం జరగకూడదు, పవిత్ర లోపం జరగకూడదు. ఈ 5 లోపాలు కనుక సంభవించాయా అది పూజ కాదు. నీకు కష్టాలు నెరవేరవు, నీ కోరికలు నెరవేరవు. ఇవి చేస్తున్నారా లేదా అనేది ప్రశ్నించుకోవాలి. చేయట్లేదు. ఎలా అంటే, ఇందాక 2 ఇండ్లు విజిట్ చేసి వచ్చాను నేను. ఓకే, ఇల్లు చాలా బాగుందండి, పెద్ద కాంప్లెక్స్, అందంగా చాలా మంచిగా డెకరేట్ చేస్తారు ఫర్నిచర్ అంతా. పూజా గదిలోకి వెళ్తే ప్లాస్టిక్ బౌల్స్ పెట్టారు, ప్లాస్టిక్ కప్స్ పెట్టారు, రబ్బర్ ఆకులతో డెకరేషన్ చేశారు. భగవంతుని సిద్ధాంతంలో అది లేదు కదా. శాస్త్రీయమైన సాంప్రదాయకమైనటువంటి మెటల్స్ మాత్రం అక్కడ ఉండాలి. దిక్కుమాలిన ఫోటోలు అందించి స్టోరేజ్ చేశారు. ఎన్నో విగ్రహాలు తెచ్చిపెట్టారు, రకరకాల విగ్రహాలు. మనకు దైవ పంచాయతనం ప్రకారంగా కదా నీ పూజా మందిరం ఉండాల్సింది. ఏ కొలతతో దేవత విగ్రహాలు ఉండాలి, ఫోటోలు ఉండాలి, ఎంత విడుతు ఉండాలి, ఎన్ని ఉండాలి, ఏ దేవుడు ఏ పక్కన ఉండాలి, ఎలా ఉండాలి, ఆ కాంబినేషన్, ఆ సెట్టింగ్ అంతా కూడా ఇదంతా శాస్త్రీయత. అలా కాకుండా దిక్కుమాలిన పద్ధతి, నీకు వచ్చిన డస్ట్ అంతా అక్కడ నింపేసి మళ్ళీ ఏదో చేసినట్టు ఫోజులు. అంటే తెలియకపోవడం. తెలియని వాడు హిందువు కాడు. హిందూ అనే వానికి నిర్వచనం ఏంటంటే పరిపూర్ణమైన జ్ఞాన సంపన్నుడే హిందువు. అదే అయితే ఏమైందంటే అలంకారం, అది అలంకారం, వాస్తవం, నేను ఒప్పుకుంటాను, దాంట్లో అటువంటి సందేహం లేదు నాకు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వేరే మతాల విషయానికి వచ్చేసరికి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆధ్యాత్మిక కేంద్రాల విషయానికి వచ్చేసరికి ఒక దేవుని దర్శనం చేసుకోవాలంటేనే పాపం వీడికి చాలా కష్టం. ఒక పెద్ద దేవాలయం ఉంది, నేను మంచిగా దర్శనం చేసుకొని రావాలి అనుకునేటటువంటి ఒక లోయర్ మిడిల్ క్లాస్ వ్యక్తి ఉంటే, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్, అదొకటి అనుకోవచ్చు. అండ్ ఎవరైతే చెప్పేవాళ్ళు ఎవరున్నారు, ఈరోజు మీలాంటి కొంతమంది చెప్తుండొచ్చు, కానీ నేను చెప్తాను, ఇదే తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం మట్టుకి, 15 సంవత్సరాల క్రితం మట్టుకి సన్యాసులు అనగానే మనకు కనిపించేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. ఈరోజు ఎవరైనా సన్యాసి వచ్చి ఆన్ స్క్రీన్ మీడియా ముందుకు వచ్చి సనాతన ధర్మానికి ఏదైనా అవుతున్నదంటే గట్టిగా మాట్లాడడానికి ముందుకు రాలేకపోతున్నారు. ఎందుకు రాలేకపోతున్నారు? టార్గెట్ చేస్తున్నారు, టార్గెట్ అయిపోతున్నారు. టార్గెట్ అంటే వాళ్ళని ఏ రకంగానే చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. పోనీ నార్మల్ వ్యక్తులు అంతేందుకు, నేనే ఉన్నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము దాదాపు మనం ఇంత సంవత్సరంన్నరనే కదా స్వామి, మీరే అన్నారు ఇంతకుముందు కాంగ్లో కూడా చూసాము, లాస్ట్ అయింది లైవ్ మొత్తం చూశానని. సో మనం మా కాంగ్లో సంవత్సరం అవుతుంది, అంతకుముందు 6 నెలలు, అంటే సంవత్సరంన్నర అయింది మన ఛానల్ స్టార్ట్ చేసి. దాదాపు 8 నెలల నుంచి యూట్యూబ్ నుంచి ₹1 లేదు మనకి. అంటే ధర్మం గురించి మాట్లాడితే ఏది మన భారతదేశంలోనే, మా గురించి అయితే పక్కన పెట్టండి, పిక్చర్ లైట్ అనుకోండి, సన్యాసులని టార్గెట్ చేస్తున్నారు, మాట్లాడకూడదు అంటున్నారు. అటో ఇటో ఏమైంది, కొన్ని జనరేషన్స్ ఒక గ్యాప్ వచ్చింది. కొన్ని జనరేషన్స్కి ఏమైంది అంటే, మన తాత ముత్తాతలకి మీరు అన్నట్టుగా జ్ఞానం ఉంది, ప్రతి విషయం పట్ల స్పష్టత ఉంది.
మీరు అన్నట్టుగా దేవాలయంలో ఏముండాలి, ఇంట్లో దేవాలయంలో పంచాయతన విగ్రహం ఎట్లా పూజ చేసుకోవాలనే విషయం కూడా తెలుసు. కానీ అక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్కి వచ్చేసరికి అది మిస్ అయింది, ఎందుకంటే మన మీద జరిగినటువంటి దండయాత్రలు. బట్ ఈరోజు ఆ అవసరం చాలా ఉంది, చెప్పడానికి మనుషులు లేరు. తల్లిదండ్రులు అడిగితే వాళ్ళకి తెలియదు పాపం. ఈ మొత్తాన్ని ఎట్లా ఫీల్ అవ్వచ్చు అంటే ఇది ఖచ్చితంగా నా ప్రశ్న, అంతకుమించి వేరే ఏం లేదు. ఏ దేవాలయంకి వెళ్ళినా అక్కడ ఒక పీఠాధిపతి, ఒక స్వామీజీ ఉన్నారనుకోండి, వారిని రెండే విషయాలు అడగాల. అయ్యా, మేము పలానా సాంప్రదాయకులం, అనగా శైవులమో వైష్ణవులమో, వాళ్ళకి ఇష్టమైన దేవి యొక్క పరంపర విధానానికి సంబంధించిన వారి పూజని ఎలా మేము ఇంట్లో చేసుకోవాలి, పద్ధతి చెప్పండి. అది ఫస్ట్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం. దాని తర్వాత పూజా మందిరంలో మేమంతా ఆధ్యాత్మికవాదులం, భగవత్ ప్రేరణతో బ్రతకాలనుకునే వాళ్ళం, బ్రతుకు ఈడ్చాలనుకునే వాళ్ళం, ఇండివిజువల్గా బతకాలని మాకు ఇష్టం లేదు, ఎంతసేపు ఉన్నా పరమాత్మ నీడలోనే బతకాలనుకునే వాళ్ళం. మేము ఎలా పూజించుకోవాలా తెలుసుకోవచ్చు. ఓపిక ఉన్నవాళ్ళు చెప్తారు, ప్రవచనకర్తలు ఉన్నారు, భాషకారులు ఉన్నారు, మా బోటి స్వామీజీలు కూడా ఉన్నారు, ఇండివిజువల్ పర్సన్స్. మీరు అన్నారు ఇప్పుడు సన్యాసాశ్రమంలో ఉన్నారు, దండ సన్యాసం. మేము దండం పట్టాలని మా గురువు గారు 6 నెలలు నన్ను ఇబ్బంది పెట్టాడు, తీసుకోండి 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 అని. నేనే వద్దన్నాను. ఎందుకు? దానికి దీనికి తేడా ఏంటి? అది ఒక యూనిఫామ్ లాంటిదండి, దాన్ని వేసుకుంటే ఆ నియమాల కట్టుబడి ఉండాలి. సమాజంలో ఓ రిస్ట్రిక్షన్స్. మీకు అన్ని నియమాలు ఉండవు. ఇప్పుడు ఆత్మ సత్యమైనప్పుడు దేహభ్రాంతి ఎందుకు? నేను సన్యాసిని అన్నది నాకు తెలుసు, భగవతికి తెలుసు. దండం పట్టుకుంటేనే సన్యాసి అనవచ్చునా? రుజుధర్మాన్ని కట్టుబడి ఉండి ఋషి స్నానం ఆచరిస్తూ ఏదైతే పరంపరానుగతంగా ఉండేటటువంటి దీక్ష నియమావళి కట్టుబడి ఉన్నవాడే సన్యాసి. సత్ చిత్ 2 న్యాసం చేయాలి, అదే సన్యాసం. అవి చేయలేని వాళ్ళు ఎంతోమంది దండం పట్టుకొని తిరుగుతున్నారు ఇప్పుడు సభ్య సమాజంలో. నేనే చెప్తా, ఎంతమంది కావాలంటే అంతమందిని. నేను అలా ఉండదలుచుకోలేదు కాబట్టి ఇలా ఉన్నాను. మాలాంటి వాళ్ళు ఇండివిజువల్ స్వామీజీలు చాలామంది కూడా విడి సన్యాసులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయా ఇది మా పద్ధతి, ఎలా దాని యొక్క పటిష్టమైనటువంటి నియమావళి కట్టుబడి కనుక వాళ్ళ ఇంట్లో పూజలు చేసుకుంటే తప్పకుండా వాళ్ళకు కష్టాలు తీరతాయి. కానీ లేదు, 99% మంది హిందువులకు క్లారిటీ లేదు. భక్తి అందరికీ ఉంది, కానీ క్లారిటీ అనేది లేదు. భక్తి ఉంది, ఒకటి క్లారిటీ లేదు, 2 ధర్మనిష్ట లేదు.